హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక అందమైన అక్వేరియం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్ చూడొచ్చు. మనకు కావాల్సిన వస్తువులు ఒక కార్డ్బోర్డ్ బాక్స్, ఒక వైట్ పేపర్, ఇంకా ఒక బ్లూ పేపర్, అలాగే సిజర్స్, దారం, పెన్సిల్, కొన్ని కలర్ పెన్సిల్స్, క్రయాన్స్, ఫెవికాల్, ప్లాస్టర్, థర్మోకాల్ బాల్స్, ఇంకొక గట్టి అట్ట. ఇంకా మనకు కొన్ని టూత్ పిక్స్ కావాలి. అక్వేరియంలో చిన్న ప్లాంట్స్ ఉంటే బాగుంటుంది కదా, కాబట్టి నేను కొన్ని చిన్న ప్లాస్టిక్ ప్లాంట్స్ తీసుకున్నాను. మొదట మనం ఆ కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకొని కత్తెర సహాయంతో ఎక్స్ట్రాగా ఉన్న ఈ అట్టను కట్ చేసుకుంటున్నాను. ఇలా 4 వైపులా ఎక్స్ట్రాగా ఉన్న అట్టని కట్ చేసి పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇలా మనకు ఒక బాక్స్ లాగా ఫామ్ అవుతుంది. దాని తర్వాత బ్లూ పేపర్ని తీసుకొని కార్డ్బోర్డ్ బాక్స్ అన్ని వైపులా అతికించాలి. కాబట్టి నేను తగినన్ని సైజులు కట్ చేసుకున్నాను. ఈ బ్లూ పేపర్ని నేను బాక్స్లో అన్ని సైడ్స్ అంటిస్తాను, ఓన్లీ కింద సైడ్ మాత్రం అంటించాను. ఒకవేళ మీ దగ్గర బ్లూ పేపర్ లేకపోతే ఒక వైట్ పేపర్ని తీసుకొని క్రయాన్తో కలర్ చేయండి. నేను ఇలా బ్లూ పేపర్ని తీసుకొని కార్డ్బోర్డ్ బాక్స్లో అన్ని సైడ్స్ అంటిస్తాను, కింద సైడ్ మాత్రం అంటించాను. ఎందుకంటే మనం కింద సైడ్ కొన్ని స్టోన్స్ కానీ లేకపోతే ఇసుక కానీ లేకపోతే థర్మోకాల్ బాల్స్ని కానీ వేసుకోవచ్చు. అక్వేరియం లోపల అలానే ఉంచుతాం కదా, అందుకు. దాని తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద అందమైన చేప బొమ్మలు గీసుకుందాం. కొన్ని చేపలు పెద్దగా, కొన్ని చేపలు చిన్నగా, మనకు కావాల్సిన విధంగా చేపలను గీసుకోవాలి. తర్వాత ఈ చేపల్ని క్రయాన్స్ లేకపోతే స్కెచెస్తో కలర్ చేసుకుందాం. ఫస్ట్ ఈ వైట్ పేపర్ని తీసుకొని గ్లూ సహాయంతో ఒక అట్ట మీద అంటించుకుందాం. అలా అంటించుకోవడం వల్ల మన చేపలు స్టిఫ్గా ఉంటాయి. తర్వాత ఇలా ఒక 6 చేపల్ని నేను గీసుకున్నాను. మన కార్డ్బోర్డ్కి ఒక 6 సరిపోతాయి. తర్వాత దీన్ని కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా చేపలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక టూత్ పిక్ సహాయంతో వాటన్నిటిని మనం కార్డ్బోర్డ్ లోపల గుచ్చుకోవాలి. ఈ టూత్ పిక్స్ కూడా నేను బ్లూ క్రయాన్తో కలర్ చేశాను. ఈ చేపల వెనక భాగాన మనం టూత్ పిక్ ప్లాస్టర్తో అంటించుకోవాలి. కొన్ని టూత్ పిక్స్ పైన చేప పైన, కొన్ని టూత్ పిక్స్ చేప కింద అంటించుకోవాలి. అలాగే మనం టూత్ పిక్ సైజుని కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా అంటిస్తే ఒక్కొక్క చేప ఒక్కొక్క సైజులో మనం కార్డ్బోర్డ్ లోపల గుచ్చొచ్చు. ఇలా అన్ని చేపలకి ఒక్కొక్క సైజులో నేను టూత్ పిక్ అంటించాను. దాని తర్వాత ఆ టూత్ పిక్కి ఒక చిన్న థర్మోకాల్ బాల్ గుచ్చి ఆ థర్మోకాల్ బాల్ కింద భాగంలో మనం కొంచెం ఫెవికాల్ అంటించుకోవాలి. దాని తర్వాత ఈ థర్మోకాల్ బాల్ సహాయంతో మనం అది కార్డ్బోర్డ్కి కొన్ని చేపల్ని పైన, కొన్ని చేపల్ని కింద ఇలా గుచ్చుకోవాలి.
అలా అన్ని చేపల్ని మనం కార్డ్బోర్డ్ కింద భాగంలో పైన భాగంలో గుచ్చాలి. అన్నీ గుచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. దాని తర్వాత మనం ఫస్ట్ చూపించిన ప్లాస్టిక్ మొక్కల్ని కూడా ఈ అక్వేరియం లోపల అంటించుకోవాలి. ఇలా చూపించిన విధంగా ప్లాస్టిక్ మొక్కల్ని కూడా టూత్పిక్ సహాయంతో నేను కార్డ్బోర్డ్ కింద భాగంలో గుచ్చాను. దాని తర్వాత థర్మాకోల్ బాల్స్ అన్ని తీసుకొని ఆ గ్లూ స్టిక్ని నేను కార్డ్బోర్డ్ కింద భాగంలో మొత్తం వేసి ఈ థర్మాకోల్ బాల్స్ని అంటించాను. అంతే, మన అక్వేరియం తయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.